ప్రైజ్ ది లార్డ్. దేవుని కృపల నుండి వందనములు. నాకు ఒక సంఘటన జరిగింది. నా హస్బెండ్ చనిపోయినప్పుడు ఒక సంఘటన జరిగింది. అది మీకు చెప్పాలని వచ్చాను. నా హస్బెండ్ చనిపోయిన తర్వాత నేను జాబ్కి వెళ్ళడానికి లేదు. ఒక 3 నెలలు, ఒక 3 months మనం బయటికి వెళ్ళడానికి లేదు కదా. ఆ సందర్భంలో ఇల్లు జరగడం చాలా కష్టమైంది. నా హస్బెండ్ చనిపోయినప్పుడు కూడా నాకు ఒక 4 లక్షల అప్పు ఉంది. ఎవరు మనకు సహాయం చేసేవాళ్ళు లేరు. మా హస్బెండ్ చనిపోయినప్పుడు హాస్పిటల్ బిల్లు కట్టడానికి నా దగ్గర డబ్బు లేదు. లేని సందర్భంలో మా మరిది గారిని అడిగాను, ఎక్కడన్నా డబ్బులుంటే తీసుకురా, తీసుకొచ్చిన తర్వాత మనం మళ్ళా ఇచ్చేద్దాము అని చెప్పినప్పుడు మా మరిది గారు నాకు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు అని చెప్పేశారు. ఖరాఖండిగా సొంత అన్నయ్య మళ్ళీ చనిపోయింది, సొంత మరిది. సరే అని హాస్పిటల్లోనే ఉండి నా మెడలో ఒక నాంతాడు, మా వారు చేయించిన నాంతాడు ఉంటే తీసి ఇచ్చేసి ఇది తాకట్టు పెట్టేసి ఆ డబ్బులు తీసుకొచ్చి హాస్పిటల్ వారికి కట్టేసేయమని చెప్పారు. తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర, వాళ్ళ ఇంట్లోనే, వాళ్ళ ఇంటి కింద, వాళ్ళు పై ఫ్లోర్లో ఉంటారు, వీళ్ళు కింద ఫ్లోర్లో ఉంటారు. ఆమెకి ఇచ్చాడు. ఇచ్చి ఒక 70,000 తెచ్చాడు. తెచ్చినప్పుడు ఆవిడ అంది, అయ్యో భర్త చనిపోయి ఉన్న ఆవిడ మెడలో తాలిబొట్టు తీసి, తాలిబొట్టు ప్లస్ మంగళసూత్రాలతో సహా ఇచ్చేసింది, ఇది కరెక్ట్ కాదు, ఇచ్చేసేయండి, డబ్బులు తర్వాత ఇస్తుందిలే అని చెప్పి వాళ్ళు అన్నారు. అంటే నాకు ఎలా తెలిసిందంటే, ఆవిడ తర్వాత నాకు తెలిసిన ఆవిడే పరిచయం చేస్తురాలే, తర్వాత నాతో మాట్లాడింది ఇలా జరిగిందని. పర్వాలేదులేండి అన్న, నమ్మకం లేదు కదా, పర్వాలేదులే, వాళ్ళకి నమ్మకం లేనప్పుడు మీరేం చేస్తారని చెప్పి అన్న. అంటే వీళ్ళు అన్నారంట, వద్దొద్దు, భర్త చనిపోయి ఉన్నాడు, ఇచ్చిద్దో ఇలేదో, ఇదన్నా ఉంటే భయంతో ఇస్తారేమో, ఇడిపించుకుంటుంది, లేదంటే పోయిద్ది, వదిలేసి తీసుకోమని చెప్పి ఇచ్చేసి, బలవంతంగా వాళ్ళకి ఇచ్చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి కట్టేశారు. అయిపోయింది. ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. 4 లక్షల అప్పు ఉంది, పిల్లలు చిన్నవాళ్ళే, సెటిల్మెంట్ లేదు. ఇంకా ఏదో పెయింట్ పని అది చేసుకుంటూ ఉంటారు. మగ పిల్లవాడు ఒకడు ఉన్నాడు, ఒక కొడుకు ఒక కూతురు. అయితే ఒక చిన్న మార్కెట్ ఒకటి, మా వారు ఉన్నప్పుడే చిన్న మార్కెట్లో స్టాల్ ఒకటి తీసుకొని ఆయన చేసుకుంటూ ఉండేవాడు. నేను హాస్పిటల్ వెళ్ళేదాన్ని. ఆ స్టాల్ ఒకటి ఇంకా మాకు